అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లికి హాజరుపడ్డాడు సీఎం సారు. ఆ దావతల సినిమాల మంత్రి కోమటిరెడ్డి సారు చూపెట్టిండు జోరు. తెలంగాణ మలి సర్కారు 4 కోట్ల ప్రజల చేస్తుందట మోసము, బాగా ఆరాట పడుతుందట కేవలం 400 మంది కోసము. మాజీ మంత్రి కేటీఆర్ సారు నొక్కిండట తెలంగాణ రాష్ట్ర బీసీల గొంతు. మహిళా మంత్రి సీతక్క ఇప్పుడు వినిపిస్తున్నది ఆమె గొంతు. కొబ్బరి తోటలకు తెలంగాణలో దిష్టి తలిగిందన్నాడు పవనాలు. తెలంగాణలో ఎంత దిష్టి కాన్లా అంటారు ఇది ఇన్న జనాలు. సర్కారు ప్రీ స్కీమ్లు ఇస్తున్నందుకే మారతలేదట దేశ ప్రజల గతి. ప్రభుత్వాలు ఉచితాలు ఇయ్యొద్దంటుండు మాజీ ఉపరాష్ట్రపతి. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు సినిమాల పాటలు పాడే తెలంగాణ సింగరు రాహుల్ సిప్లిగంజ్ సారు ఉన్నాడు కదా, అవి ఆయన పెళ్లి దావత్కు హాజరుపడ్డాడు. మరి ఆయనతోని పాటు సారుల ఇంటామె కూడా పోయి దావతల చేతిగాడికి వచ్చిందా లేకుంటే ఒక్కడే పోయిందా అంటే ఏమో మరి పోయి చూద్దాం పాన్రి. అగో చూసిండ్రా, సీఎం సారు చిరునవ్వులు చిందిస్తుంటే రాహుల్ సిప్లిగంజ్ సారు కూడా చిరునవ్వులు చిందించుకుంటా సీఎం సారు చేతుల చెయ్యేసి పెళ్లి పత్రిక ఇచ్చి మరవకుండా నా లగ్గానికి రాండి అని చెప్పగానే వచ్చిండ్రు సారు. మాకు మస్తు మురిపేమ అనిపిస్తున్నది. మీ ఒక్కల దీవెనార్తి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి దీవెనార్తి పెళ్లి చేసుకున్న మా ఇద్దరాలు మొగలకు అందినట్టే. ఎందుకంటే మీరు ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరితో సమానం అన్నట్టే చెప్పినట్టు అనిపిస్తలేదు. ఇటు సినిమాల మంత్రి కూడా చిరునవ్వులు చిందించుకుంటా పలకరిస్తే కోమటిరెడ్డి వెంకటాల సార్తోని కూడా మాట్లాడిండు. రాష్ట్రంలో బోధికు 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయలేదని రాహుల్ సిప్లిగంజ్ సారు RRR సినిమాల వాడిన నాటు 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 పాట లెక్క జోరు మీద నడుస్తుంటే పారిశ్రామిక వాడల భూముల పంచాది పెద్దగానే అయితుంటే ముఖ్యమంత్రి సార్ ఏమో ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటా పెళ్లిళ్ళు దావతులు తిరుగుకుంటా పెద్దగానే ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేవలం 4 అంటే 400 పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసము, అట్లనే 40 అంటే 40 మంది ముఖ్యమంత్రి మంత్రుల చుట్టాలు పక్కాల కోసము 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ సారు నిండా ముంచి ఎండలా నిలబెట్టేంత పని చేస్తున్నాడట. అగో అట్లెందుకు చేస్తాడే బాలన్న అంటే ఇగో ఈనుండ్రి మీరే. అయ్యా మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు మీ కారు కూతలు మొదలు పెట్టుండ్రి. అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000 ఉంది. అందులో మీరు 30% కడితే చాలు ప్రభుత్వానికి, అంటే 3,000 కడితే చాలు, అది మీకు ఇచ్చేస్తా. అట్లా ముంచుతున్నట్టు మీకు ఎట్లా అనిపించే ఆ ముచ్చట కూడా బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకు బాగా అర్థమవుతాడు చెప్పుర్రి. రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో 30% మీరు మాకు కట్టండి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 9,292 ఎకరాల కంటే ఎక్కువనే ఉన్న భూమి మీద ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కన్నుబడ్డది. దాన్ని అడ్డికి పావుచేరు అప్పనంగా పెద్ద పెద్ద కంపెనీలకు అమ్మి తెలంగాణ ప్రజలను ఆగంజేయ చూస్తుండని మొన్న కేబినెట్ మీటింగ్ అయిన కాడ నుంచి కారు పార్టీ లీడర్లు ఇట్లనే అంటుర్రు. అయ్యా ఇప్పుడు ప్రజల భూములు ఆగమవుతున్నాయని యాదికొచ్చిన అది మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా రోడ్డు ఎలుము పేరుతోని ఎన్ని ఎకరాల పేదల భూములను సర్కారు భూములను సత్యనాథ్ చేసిండ్రో తెలవందా? చిన్నజీఆర్ సాముల వారికి అయితే మీ కేసీఆర్ సారు రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టలేదా? అప్పట్లో మీ కేసీఆర్ సారు దాన ధర్మాల పేరుతోని భూములను ఆగం చేసుడే కాదు, రియల్ ఎస్టేట్ దందాలు పెంచి సామాన్యులు భూములు కొనకుండా చేసే తొలి ముఖ్యమంత్రి బాటలనే మలి ముఖ్యమంత్రి నడుస్తున్నాడేమో. అట్లా కూడా ఎందుకు అనుకుంటలేరు సారు? అప్పుడు కూడా మీరు ఇట్లనే కేసీఆర్ సార్ను భూములు ఆగం చేస్తుంటే రంగారెడ్డిలో చిన్నజీఆర్ స్వామికి ఇచ్చిన భూమి కాడ నుంచి కోకాపేటల అర్రాసుపాట వాడి 1,000 కోట్ల భూములను పెద్ద పెద్దోళ్లకు అమ్మిన భూముల దాకా అన్నిటి గురించి కూడా అంటే బాగుండేది. అప్పుడు అనక ఇప్పుడు అంటుంటే అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట అన్నట్టే ఉన్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కుట్ర చేసింది ఎవరో కాదు, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారేనట. అగో కాంగ్రెస్ సర్కారే నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వా అన్నట్టు చేసిందని ఆయన చెప్తుంటే అట్టెవలన్నరే బాలన్న అంటే అన్న మనిషినే మన ముచ్చటాలకు తెచ్చిన. ఇగో అమ్మా మహిళా మంత్రి సీతక్క గారు మీ మాటలు మొదలు పెట్టుండ్రి. 14లో 34 ఉన్న శాతాన్ని 19కి తగ్గించి నువ్వు భారీ కుట్ర చేసి బీసీల గొంతు కోసింది నువ్వు, బీఆర్ఎస్ పార్టీ, మేం కాదు. ఇన్నరా ఇంకా మస్తగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఇవాళ కులగణన జరుగుతుంటే కనీసం బీసీల మీద గౌరవంతో వాళ్ళకి ఇది మంచి జరుగుతుంది ఇది అని ఆ కులగణనలో కూడా పాల్గొనకుండా అత్యంత దుర్మార్గంగా కులగణనను అవమానించింది నువ్వు, నీ కుటుంబం. మళ్ళీ మీకు మాట్లాడే అర్హత ఉందా బీసీలకు?
అమ్మా సీతక్క అట్లా బీసీలను దొరవారు చిన్నసూపు చూస్తుండనే మనసు సెంచరెళ్ళిన తెలంగాణ ప్రజలు కారుకు కాలిచ్చి మీ శైల చేతులు కలిపిర్రు. కానీ మీరేమో పాడిందే పాట ఏమో పాట అన్నట్టు గత ప్రభుత్వాన్నే ఎత్తి పొడుచుకుంటా బీఆర్ఎస్ లీడర్లను ఎక్కిరించుకుంటా పొద్దువో వడితిరి. మీరిస్తామన్న 42% రిజర్వేషన్ బీసీలకు ఇయ్యకుంటేనే కదా మేడము బీఆర్ఎస్ లీడర్ల కాడ నుంచి బీజేపీ లీడర్ల దాకా మొత్తుకునేది. మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కోనసీమ జిల్లాలో ఉన్న కొబ్బరి తోటల ఆగమవుడుకు కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకుల దిష్టి తగిలిందట. అందుకే అవి ఎక్కడికక్కడ ఎండిపోయినాయట. తెలంగాణ లీడర్ల కన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొబ్బరి తోటలు నాశనం చేసేంత బస్టు కాన్లా అంటే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు మాటలు అట్లనే ఉన్నాయట. మరి ముందుగాల కొబ్బరి తోటలను చూసిన కొనిదెల పవనాల సారు మాటలు నుండి రోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. అప్పుడెప్పుడో తెలంగాణ లీడర్లు కోనసీమ కొబ్బరి తోటలు పచ్చగా కలకలలాడుతున్నాయి. పచ్చదనం అంటే గోదావరి జిల్లాలు కోనసీమ జిల్లాలే అనొచ్చు అంటే అప్పటి దిష్టి ఇప్పుడు తాకినట. ఏమో సినిమాల ఏషాలు చేసుకుని రాజకీయంలోకి వచ్చి రంగురంగుల మాటలు మాట్లాడుతున్న పవనాల సారికి ఎరుకుండాలి. ఆ ముచ్చట ఎరకగానే ఇక తెలంగాణ కరెంటు మంత్రి ఇట్లా అనుకొచ్చిండు. ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఎడ తగులుతుంది ఏం తెలియదు. అది ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం. ఇది ముచ్చట. హైడ్రా పేపర్ రంగనాథ్ ఏం తమాషా చేస్తున్నావా? అసలు హైకోర్టు అంటే నీకు లెక్కలేదా? మేము దలుచుకుంటే పొద్దుగాల రప్పించి పొద్దుదాముల దాకా నిన్ను న్యాయస్థానంలో ఓ మూల కూసుండ పెడతాము ఏమనుకుంటున్నామని తెలంగాణ పెద్ద కోర్టు రంగనాథ్ సారు నెత్తి మీద సుత్తె అందుకొని గట్టిగానే జరుసుడు జరిచింది. ఎందుకంటే ఇగో ఇందుకు మరి హైడ్రా పేపర్ రంగనాథ్ సారు మీదకి కోర్టు ఎందుకు అంతగానో కోపానికి వచ్చిందంటే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న అంబర్పేట ఏరియాల బతుకమ్మ కుంటను బరంతులు నింపి మాయం చేసిండ్రని బలగాన్ని వేసుకొని పోయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఆ బతుకమ్మ కుంట భాగవతం మొత్తం పరిబద్దలు చేసిన అని చెప్పిండు కదా. మరి మీరు చెప్పినట్టే నివద్దనే ఆ కుంటను గూడిపేసి కొందరు కబ్జా పెడితే వాళ్ళ కూసాలు కదిలిస్తుండ్రా. అసలు జరిగిన ముచ్చటేంది వచ్చి హైకోర్టులో చెప్పుదు రా అని తెలంగాణ హైకోర్టు చెప్తే చట్టంలో ఎట్లుంటే అట్లనే పని చేసుకుంటా పోతామని పేదల ఇండ్లను వారాంతపు సెలవుల్లో కూలగొట్టుకుంటా గరీబులకు నిల్వనీడ లేకుండా చేస్తున్నంత పేరు తెచ్చుకున్న రంగనాథ్ సారు కోర్టు చెప్పిన టైంకు పోతలేడట. జడ్జి గారు రమ్మన్న టైంకు న్యాయస్థానానికి హాజరు పడతలేడట. విచారణ చేసేది ఉన్నది రమ్మంటే అసలు న్యాయమూర్తి మాటనే లెక్క చేస్తలేడట. అందుకే ఏం హైడ్రా పేపర్ రంగనాథ్ ఏమనుకుంటున్నావు? మర్యాదగా వచ్చి కోర్టుల విచారణకు హాజరు పడితేనే మంచిది, లేకుంటే తెలంగాణ హైకోర్టులోనే ఓ మూలకు కూర్చుండబెట్టి కోర్టు పనిష్మెంట్ ఎట్లుంటదో చూపిస్తామన్నదట. మరి హైడ్రా పేపర్ అన్ని నియతగానే చేసుకుంటూ పోతున్నాము, చట్టాలను గౌరవిస్తాము, కోర్టు తీర్పుకు ఇలువిస్తామని పెద్ద పెద్ద మాటలు దొడ్డు మాటలు చెప్తుంటాడు. రంగనాథ్ సార్ గురించి ఇట్లిన్నాక ఎట్లా అనిపిస్తున్నదంటే చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, సొచ్చేటి ఏమో గుడిచెలన్నట్టే ఉన్నది కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచితాలు ఇయ్యొద్దంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు. మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పట్లో ఉచిత పథకాలు బాగానే పంచిపెట్టినట్టు గుర్తు. ఇప్పుడు మాజీ మంత్రి అయినాక కూడా ఎందుకు అట్లా కూడా అనాలనిపించిందో సీదా పోయి వెంకయ్య నాయుడు సార్ని అడుగుదాం పండి. అయ్యా వెంకయ్య నాయుడు సారు, ఉచితాలతోనే ప్రభుత్వాలు ప్రజలను ఎంకరేజ్ చేయొద్దా? ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు ఇయ్యొద్దు అని అనబట్టే అన్ని ఏళ్ళ ఆయన రాజకీయ అనుభవంలో ఎన్నో ఉచిత పథకాలు ప్రజలకు అందేందుకు అప్పట్లో ఆశలు పెట్టి మంత్రిగిరి చేసిన మీరు ఇప్పుడే ఎందుకు మీ అభిప్రాయం చెప్తున్నారు? అది కూడా చెప్పుండ్రి. రేషన్ బియ్యం కాన్ నుంచి పింఛన్ల దాకా అన్ని కూడా పొదుగాల ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా పొద్దుమికంగానే గుంజుకుంటురు. ఇది నవ్వులాట కాదు, చాలా భయంకరమైన సత్యం అని వెంకయ్య నాయుడు సారు సత్య ప్రమాణంగా చెప్తుండు. సారు చెప్తున్నది కూడా వాజివే. ఓ చేత ఇచ్చి ఓ చేత గుంజుకున్నట్టే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎట్లనంటే అట్లా పింఛన్ ఏవటే ఇట్లా సాయంత్రం కాగానే వైన్సులు కొలాయించి ఓపెన్ చేసి పెట్టేసరికి ఏమవుతున్నది ఆడ తీసుకునేటదాగా వట్టిరి. అందుకే అట్లా అన్నట్టు. కానీ బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు తట్టు తలిగితే బట్ట గుర్తుకు వస్తుంది అన్నట్టు వెంకయ్య నాయుడు సార్కు ఎన్నేళ్ళ ఆయన రాజకీయ జీవితంలో ఉపరాష్ట్రపతిగా చేసినాక కూడా ఇప్పుడు ఉచితాల గురించి ఉపన్యాసిస్తుంటే ఎంతైనా అనుభవంలోకి వచ్చినాకనే అర్థమవుతుంది అన్నట్టు అనిపిస్తలేదు. అట్లనే ప్రజలకు ఉచితాలు ఇవ్వద్దు అన్నట్టు ఇట్లా చెప్పినట్టే ఒక్కపారి గెలిచిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా జీవితకాలం కూడా పింఛన్లు ఇచ్చుడు ప్రభుత్వం తరపున అందే ఉచితాలు కూడా బంధు పెట్టిపిస్తే బాగుండు అంటే బాగుండు కానీ సారు కూడా మంత్రిగా చేసే. అందుకే అట్లా లీడర్లకు ఉచితాలు ఇవ్వద్దు అనే మాట యాదికి రాలేదో ఏమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఓ కాంగ్రెస్ లీడరు పోలీస్ స్టేషన్కు పోయి డ్యూటీలు ఉన్న పోలీసులు ఆ గల్లాలు పట్టుకొని సినిమాలో గుండెగాలు కదా బెదిరించినట్టే బెదిరించిండట. పోలీస్ స్టేషన్లో రచ్చ చేసిండట. రక్షక భట నిలయంకు పోయి షెయి పార్టీ లీడరు రచ్చ చేసుడేందే బాలన్న అంటే వీడియో కూడా మన దాకా వచ్చింది. మొత్తం ముచ్చట పురా కరుచుకుందాం పారి. అగో చూసిండ్రా, పోలీస్ స్టేషన్లో గల్లా పట్టిన పంచాయతీ మీద గల్లర లేచే వరకల ఠానా మొత్తం చేపల మార్కెట్నే తలపిస్తలేదు. పోలీసులు ఎంత ఆగుమని బుదగరిస్తున్నా తలుగు తెంపుకున్న దునపోదు కదా ఊరు మీద పడ్డట్టే చేస్తున్నాడట. చెప్పవేమే అన్న. కానిస్టేబుల్ భీమేష్ తోటి గల్ల పట్టుకోవడంతో జయప్రకాష్ సార్ ఎస్ఐ గారు అట్లా ఎందుకు చేస్తున్నావు అని అంటే నీ జాబ్ ఎంత నువ్వెంత నీదేందా నేను చూస్తాను వరకు సారు ముందరకు వచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, ఫస్ట్ నీ నుంచి బయటకోండి, మా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోండి అని చెప్పడం వల్ల సార్ తోటి గల పట్టుకునే ప్రయత్నం చేసే వరకు సార్ ఇట ఆయన ప్రొటెక్షన్ గురించి ఆయన ఇట లాకప్లో తీసుకొచ్చి లాకప్లో కూర్చోబెట్టాడా? మంచిగా కూర్చోబెట్టిండు. అసలైతే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఓ టక్కర అయిందట. ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వస్తే మరి కాంప్రమైజ్ చేసుకున్నాడో టక్కర్ అనేది ఎవ్వరు పెట్టారని కూర్చుండి మాట్లాడుకున్నాడో చేయకుండా అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు పోలీసుల మీద రుబాబు చేస్తే ఊకుంటారా? అట్లనే చేస్తారు. అయ్యా పోలీస్ సారు మీరు చెప్పుండ్రి. ఎమ్మెల్యే సార్ వచ్చారు, వెరిఫై చేయమని చెప్పారు. సార్ కూడా ఎంక్వైరీ చేయమన్నారు. నేను కూడా మా ఎస్పీ మేడం గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాను. మరి కాకిలా కాలరే పట్టుకున్న కరడు కట్టిన కాంగ్రెస్ లీడరు ఎవ్వరు ఎంతమందితో వచ్చిండంటే 50 మందితో వచ్చిండట. భూత్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడట. పేరు శ్రీనివాసరెడ్డి అంటురు. ఓ పోలీసు మంత్రి యనమల రేవంత్ సారు, మీ కాంగ్రెస్ లీడరు మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసుల గల్లాలు బట్టి నువ్వెంత నీ స్థాయి ఎంత అని గదిరించి పెట్టే కాడికి వచ్చిందట. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు. ఇంకో ముచ్చట ఏంటంటే కొందరు పోలీసులు కూడా కొందరు పొలిటికల్ లీడర్లు చెప్పినట్టు ఇనుకుంటా డ్యూటీలు చేస్తే ఇట్లనే పోలీసుల మీదకి రాజకీయం లీడర్లు మరలవాడి పోలీస్ స్టేషన్లని రచ్చ చేసే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో మల్లోపారి హైడ్రా పేదల ఇండ్ల వీధికి ఎగబడ్డదట. మాకు మాట్లాడేందుకు అవకాశం ఇయ్యండి సారు అని చెప్తున్నా వినకుండా జేసీబీలు పెట్టి ఇండ్లను 7 కాడికి గులగొడుతున్నదట. పెద్ద కోర్టు కూడా రంగనాథ్ సారు మీదకి కోపానికి వస్తుంటే కూడా అట్లనే గులగొడుతుర్రా అంటే ఇక ఉన్నట్టు వచ్చింది చూడుండ్రి. అంటే ఇంకొక సావాయి దాకా మీరు ఆపేటట్లేదు. కుకట్పల్లి ఏరియాల నల్ల చెరువు దగ్గర ఉన్న ప్రకాష్ నగర్ కాలనీల ఇట్లా హైడ్రా మార్షల్స్ను కావలి పెట్టి జేసీబీలు తీసుకొచ్చి 7 ఇండ్లు ఆడ కూలగొట్టుకుంటా ఇట్లా వస్తుంటే పెద్దోళ్ళు ఎకరాలు కబ్జాలు పెట్టి అడవులను సర్కారు భూములను సత్యనాశ్ చేస్తుంటే ఆవిడ జోలికి పోయేందుకు శాత కాదు కానీ 60 గజాలల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదల ఇండ్ల మీదికి జేసీబీలు తెచ్చి పైసా పోగేసుకొని కట్టుకున్న ఇండ్లను గులగొట్టొస్తుందా? ఉన్నోళ్లకు ఓ తీరు న్యాయము, లేనోళ్లకు అన్యాయమా? ప్రజాపాలన అంటే ఇదేనా? పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్ల సేవాగుణం ఇదేనా అని గట్టిగానే గరానికి వచ్చిర్రు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు పేదల ఇండ్లనేమో బిరానా గులగొడుతుర్రు. ఎంతవరకు నీ వద్దనో మీరే చెప్పాలి. కొడితే కొండను ఢీ కొట్టాలి, కొడితే ఏనుగు కుంభస్థలాలనే కొట్టాలంటారు కానీ మీరేది సారు అసలు కబ్జా కోర్లను ఇడిచిపెట్టి కడుపేదల మీద పడి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు వీళ్ళ మీద పడ్డరు. వెనుకట ఇట్లనే కొందరు దొరలు రెడ్లు ఆగం చేస్తుంటే ఊర విసుకలే పోరు చేసినాయి, గడ్డిపోసలే గడ్డపారలే నేయట. మళ్ళా మీ ఏలువడిలో కూడా అసొంటి రోజులు తెస్తారా ఎట్లా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఒక సర్పంచ్ అభ్యర్థి వాళ్ళ ఊరి ప్రజలకు ఆఫర్ అంటే మామూలు ఆఫర్ ఇస్తలేడు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఊళ్ళో పెళ్లిళ్ళు, పేరంటాలకు, దావతలకు, జాతరలకు డీజే వెట్టుడు కాడ నుంచి కరెంటు బిల్లు, నల్లా బిల్లు కూడా నేనే కడతా అంటున్నాడు. 1 నెలలో 2 నెలలో కాదు, సర్పంచ్ పదవి అయిపోయేదాకా అట్లా కట్టుకుంటూ పోతూనే ఉంటాడట. అయ్యా సర్పంచ్ అభ్యర్థి గారు, ఇక మీ హామీల వాన మీ ఊరి జనం మీద గుమ్మరియ్యి. నాకు ఏకగ్రీయంగా ఇస్తే నా పొలం ఈరన్న దగ్గర 1 ఎకరం వచ్చేసి 60 లక్షలు, ఇంకొక 40 లక్షలు నేను 5 సంవత్సరాల్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు చేయడానికి. అంటే నాకు ఈ 5 సంవత్సరాల్లో ₹1 కోటి ఆ ఊరికి నేను ప్రకటిస్తున్నాను. ₹1 కోటి ఇస్తా అంటుండంటే మామూలు ముచ్చట కాదు. అంతేకాదు నేలకొండపల్లి మండలంలో ఉన్న పిఠాపురం సర్పంచ్గా ఊరోళ్ళంతా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఇనామత్ చేస్తే చదువుకునే పిల్లలకు 2000 స్కాలర్షిప్లు, ఇంటి పన్ను, నల్లా బిల్లు, కరెంటు బిల్లు, 10 మంది ఆడోళ్లకు బట్టలు కుట్టే మిషన్లు, పెళ్లిళ్లు, పేరంటాలకు, దావతలకు, జాతరలకు డీజే కూడా పెట్టిపిస్తారే అంటుండు. అంతేకాదు పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే చీరలు సారెలు పెట్టి సొంతింటి ఆడబిడ్డకు పెళ్లి చేసినట్టే ఇస్తాడట. ఆఫర్ అంటే ఆఫరే పోండి. మరి ఈ ఆఫర్కు జనం కూడా ఒప్పుకొని ఏకగ్రీవ తీర్మానం చేస్తారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఓ కొత్త పెళ్లి జంట ఆ పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లి పిల్లగానికి పెళ్లి పిల్లకు దీవెనార్తి పెట్టి ఆశీర్వాదం అందిద్దామని భారతమాత బిడ్డలమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ లీడర్లు కొందరు పోయి స్టేజ్ మీదకి ఎక్కగానే ఆయనతో పుట్టుకునకు వెళ్ళిపోయిందట. పెళ్లి పిల్లగానికి బీజేపీ లీడర్లకు ఏమన్నా అయ్యిందా అంటే ఇక చూడుర్రి. చూసినరా పువ్వులతోనే డెకరేషన్ చేసిన స్టేజీ మీద మహారాజు కుర్చీ మీద కూర్చున్న పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల నెత్తి మీద అత్యంతలు జల్లి దీవెనార్తి పెట్టి అటెనక సిక్కి ఫోటోలకు వీడియోలకు పోజులు పెడుతుంటే ఆయనతో కూలిపోయిందట. అబ్బా పెళ్లి పిల్లగానితో పాటు లగ్గంకు పోయి పోడ్వలు దిగుదామనుకుంటున్న కమలయ్యలు కూడా వాళ్ళతోని స్టేజీ కూలంగానే అల్లనే కూలిపోయిర్రు. మరి ఇది ఏడనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బలియాలన్నట. లగ్గం చేసుకున్నోళ్ళు బందోబస్తు స్టేజీ వేయమని చెప్పినా కూడా డెకరేషన్ చేసేటోళ్ళు వేయలేదా, లేకుంటే ఎక్కువ మంది ఎక్కే వరకల్లా స్టేజీ కూలిపోయిందో గానీ మొత్తానికి పెళ్లి దావతల ఇంత పెద్ద పరిశాన అయింది. ఇంకా నయ్యం ముచ్చట ఏంటంటే ఎవలకు ఎక్కువ దెబ్బలు దాకలేదట. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరగమరగా తిరుగుకుంటా మన బాలన్న ముచ్చట్లు దాకొస్తే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. దావతులు అయినప్పుడు స్టేజీలు వేసేటప్పుడు మంచిగా వేయమని చెప్పుర్రి, లేకుంటే ఇట్లా పెద్ద పరిశానం ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంట్లో పెట్టుకున్న వాషింగ్ మిషన్ పెద్ద సప్పుడు చేసుకుంటే వెళ్ళిపోయిందట. బట్టలు పిండి యాస్టకు వస్తున్నదని వాషింగ్ మిషన్ తెచ్చుకుంటే అలకగుంటుందని ఇంట్లో పెట్టుకుంటే అది పేలిపోవుడేంది. ఇక ఇట్లా అయినాక కరెంటు సామాన్లు కొని కష్టం తప్పించుకున్నాడు 7 కేళ్ళు అవుతుంది చెప్పుండ్రి. మళ్ళా మునుపటి రోజులు ముంగడికి వస్తాయంటే ఈనుండ్రి. ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్. ఈరోజు మధ్యాహ్నం వాషింగ్ మిషన్ రన్ అవుతుంది. సడన్గా పెద్ద సౌండ్ వినిపించింది. మాకు చాలా భయం వేసింది. లక్కీగా మేమంతా హాల్లో ఉన్నాము, బాల్కనీలో ఎవరు లేము. ఉండుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. తర్వాత మెల్లిగా భయపడుతూ వచ్చి చూసేసరికి ఇదిగో ఇలా అయింది. బాల్కనీలో పెట్టి బచాయించారు కానీ కొందరు బాల్కనీలో జాగలేకపోతే వానకు నానిపోతుందని ఇంట్లోనే బెడ్రూమ్కు ఆనుకొని ఉన్న బాత్రూమ్ దగ్గర బెడ్ మంచాల కాడనో లేకపోతే ఇంట్లోనే ఉన్న అటాచ్ బాత్రూమ్లను వంటశాలలను లేకపోతే హాల్లోనో పెట్టుకుంటారు. అట్లా కూడా పెట్టుకుంటే ఆడ మనుషులు ఉంటే ఎంత మోసం అవు. చూసిండ్రు కదా ప్రజలారా, ఎల్జీ కంపెనీ వాళ్ళ వాషింగ్ మిషన్లు కూడా వేలిపోతున్నాయట. ఇంతకు ఇది ఏడ జరిగిందంటే హైదరాబాద్ పట్టణంలో ఉన్న అంబార్పేటలో ఓ ఇంట్లో. ఇక ఈ కంపెనీ ఇట్లా వేలుకుంటుంటే నిన్నీయాల అగ్వసగ్వకు కొత్త కంపెనీల వాషింగ్ మిషన్లు కూడా ఆన్లైన్ అంగట్ల ఉన్నాయి. అవి ఎట్లుంటాయో ఆలోచన చేయండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన లోకకవి అందశ్రీ సారు ఈ లోకం విడిచి ఇన్ని దినాలైనా ఆయన పాటలు మాటలు ఇంకా యాదికున్నాయని సిద్దిపేట జిల్లా పట్టణంలో ఉన్న ప్రెస్ క్లబ్ల తెలంగాణ నిరుద్యోగ కళాకారులు అందరూ అందశ్రీ సారు సంతాప సభ ఏర్పాటు చేసి ఇక ఇట్లా మల్లోపారి గొప్పగా యాది చేసుకున్నారు. ఇగో ఇట్లా తాపీ మేస్త్రిగా పనిచేసి తరతరాలకు యాదికుండేటట్టు ఎన్ని మాటలు విన్నా మళ్ళా వినాలనిపించేటట్టు అంత మంచిగుండే పాటలు రాసి ఒక్కొక్క పాటను ఒక్కో తీరుగా సబ్బండ సమాజానికి అందించిండు అని ఇట్లా పాటలు అందుకున్నారు. తలుకు బెలుకు రాళ్ళు తట్టేలా నిక్కమైన మంచి నీలమొక్కడి జాలన్నట్టు పనికిరాని పాటలు 10ల్లో రాసే కంటే పనికొచ్చే పాటలు 10 రాసినా మేలని రాసి మేలిమి పాటలు అందించిన అందశ్రీ సారు ఇప్పుడు మన నడమల లేకున్నా రాసిన పాటల రూపంలో చెప్పిన మాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటాడు. పాటలున్నంత కాలం ప్రజల గుండెల్లా పదిలంగా ఉంటాడు. రాష్ట్ర గీతం రూపంలో దినం బడిపిల్లల కానుంచి బాగా మంది పబ్లిక్ దాకా అందరికి యాదికొస్తూనే ఉన్నాడని ఇట్లా కూడా మల్లోపారి సిద్దిపేటలో ఉన్న ప్రెస్ క్లబ్ల సంతాప సభ ఏర్పాటు చేసి సిద్దిపేట కళాకారులకు అందశ్రీ సారు అన్న ఆయన పాటలన్నా ఎంత అభిమానమో ఇట్లా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని చూపించినట్టున్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటెట్టునే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ముచ్చట్లు తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.